ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగించింది కోర్టు. మరో 3 రోజులు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు కవిత. కాగా తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. అడిగిన వివరాలే మళ్ళీ అడుగుతున్నారన్నారు. న్యాయస్థానంలో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు కవిత. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని పొడిగించింది ఎట్టకేలకు. ఈడీకి సంబంధించి కూడా అదే వెర్షన్ని కోర్టు ముందు ప్రస్తావించింది, పొడిగించాలంటూ కూడా కస్టడీ పిటిషన్పై కూడా. సో అందుకు అనుగుణంగానే 3 రోజుల్లో ఎలాంటి విచారణ చేపట్టనున్నాడు ఈడీ అధికారులు? కేజ్రీవాల్తో కలిసి కవితను విచారించే అవకాశం ఏమన్నా ఉందా? కవితను 3 రోజుల ఈడీ కస్టడీకి పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి కిందటే నిర్ణయాన్ని ప్రకటించింది. నిజానికి 5 రోజుల కస్టడీ ఇవ్వాలని ఈడీ అడిగినప్పటికీ కేవలం 3 రోజుల కస్టడీ మాత్రం విధించింది. సో 3 రోజుల పాటు అంటే ఈ నెల 26వ తేదీ వరకు కూడా ఆమె ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. ఇంకా విచారణ పూర్తి కాలేదు కాబట్టి ఆ మేరకు విచారణ పూర్తయ్యేంత వరకు తమ కస్టడీలో కావాలని ఈడీ అధికారులు కోరారు. సో మొత్తం అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత న్యాయస్థానం కొద్దిసేపటి కిందటే 3 రోజుల కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఆమెను తిరిగి ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తున్నారు. సో ఈడీ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. సో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కవితను కలిపి విచారించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదివరకు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి కుట్ర చేశారనేటువంటి ఆరోపణలు ఈడీ చేస్తున్న నేపథ్యంలో వారిని కలిపి విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నది ఈడీ చేస్తున్నటువంటి వాదన. అలాగే కవితకు సంబంధించినటువంటి బ్యాంకు అకౌంట్స్, అలాగే ఆమె నిర్వహిస్తున్నటువంటి వ్యాపార వివరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలని అడిగింది. అలాగే ఆమె బంధువుల ఇళ్లకు సంబంధించినటువంటి ఇళ్లలో ఇప్పటికే సోదాలు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. సమీర్ మహేంద్ర ఎవరైతే విండో స్పిరిట్స్ అధినేత ఉన్నాడో ఆయన కూడా కవితకు బినామీగా వ్యవహరించారు. ఈ అక్రమ సొమ్మును మళ్ళీ కవితకు తరలించేందుకు ఆయన సంస్థను ఒక పావుగా వాడుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ రోజు న్యాయస్థానం ముందు ఈడీ వివరించింది. సో అన్ని విషయాల్లో పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. సో ఈ సమయంలో గతంలో ఏవైతే నిబంధనలు విధించారో ఇంటి నుంచి ఆహారాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం కల్పించారు. అలాగే ఆమెకు హై బీపీ ఉన్న నేపథ్యంలో ఆమెకు అనుగుణంగా మెడికేషన్ కొనసాగించాలని కోరారు. అలాగే సాయంత్రం సమయంలో 1 గంట పాటు బంధువులు అలాగే కుటుంబ సభ్యులు న్యాయవాదులు కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు కోర్టులో కవితను ఆమె కుమారులు ఇద్దరు కూడా కలుసుకున్నారు, భర్త అనిల్ కూడా కలుసుకున్నారు. సో అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి వీరందరూ కూడా కవితను కోర్టు రూమ్ లో కలుసుకున్నారు. మీరు అన్నట్లు ఇదివరకు వెంకటేష్, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కూడా బినామీల పేర్లతో కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వెంటనే ఒక కన్క్లూషన్కి రాలేని పరిస్థితుల్లో కస్టడీ అనేటువంటిది అనివార్యమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి అఫెన్సెస్కి సంబంధించి కూడా. సో చాలా రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి సహకరించాల్సిన అవసరం ఉంటాయి ఇలాంటి కేసెస్లో. అట్ ద సేమ్ టైం కస్టడీ కూడా పొడిగించే అవకాశాలు తరచుగా ఉండే అవకాశం ఉంటుంది కదా వెంకటేష్? డెఫినెట్ గా ఈ ఆర్థిక నేరాల విషయంలో కోర్టులు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే ఆర్థిక నేరాల విషయంలో ఉండేటువంటి ఆర్థిక నేరగా కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆ నేపథ్యంలో కోర్టు అన్ని వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. సో కాసేపట్లో తీర్పు వెలువడించేటువంటి అవకాశం, బహుశా కోర్టు కవితకు ఈడీ కస్టడీని పొడిగించేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా విషయాలు దర్యాప్తు చేస్తున్నాం. ఆ దర్యాప్తు పూర్తి కాలేదు కాబట్టి కవిత కస్టడీ పొడిగించాలని నిర్ణయం చేశారు. ప్రధానంగా ఈ వారం రోజుల కస్టడీలో ఇప్పటికే 4 ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ, బుచ్చిబాబు, అరుణ్ పిల్లై వీరందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నిటినీ కవిత ముందు నుంచి దానిపైన ఆమె ఆన్సర్స్ కోరారు. సో దానికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. అయితే విచారణకు కవిత సహకరించడం లేదని ప్రధానంగా ఆరోపణ చేసింది. సో కవిత విచారణకు సహకరించడం లేదన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈడీ మరిన్ని రోజుల పాటు కస్టడీకి కోరినటువంటి పరిస్థితి. 5 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోరారు. అలాగే హైదరాబాద్ లో మేకా శరణ్ ఇంట్లో ప్రస్తుతం ఈడీ రైడ్స్ నిర్వహిస్తుంది కాబట్టి ఇంకా ఈ కేసు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఆ నేపథ్యంలో కవితను ఈడీ కస్టడీలో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీటితో పాటు ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి కవిత కుటుంబ సభ్యులు అలాగే ఆమె బంధువులు వీరికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్స్ కానీ, అలాగే వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో ఎంత సంపాదించారో దానికి సంబంధించినటువంటి వివరాలు అడిగారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కవిత దీనికి సంబంధించినటువంటి వివరాలు సమర్పించలేదు. ఫోన్ లో ఉన్నటువంటి డేటా మొత్తం డిలీట్ చేశారని ఈడీ ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. సో ఆ నేపథ్యంలో కవిత ఈ దర్యాప్తుకు సహకరించని పరిస్థితి ఉంది కాబట్టి
కస్టడీ మరింత పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే కవిత తరపున రమేష్ గుప్తా వాదన వినిపిస్తూ కవిత విడుదల కాకుండా ఎలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారని ప్రశ్నించారు. సో కవిత విడుదలకి తప్ప ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ కానీ ఇతర డాక్యుమెంట్స్ ఇచ్చేటువంటి అవకాశం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాగే కవితను విడుదల చేయాలని ఒక బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఆ బెయిల్ పిటిషన్ ప్రస్తుత దశలో ఎంటర్టైన్ చేయదు, అది అసలు విచారణకు అర్హత లేదని ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో డెఫినెట్ గా ఈ బెయిల్ పిటిషన్ ను ప్రస్తుతం పరిగణలోకి తీసుకోవడానికి కోరారు. అయితే ఈ కస్టడీ ముగిసిన తర్వాత ఇమ్మీడియట్ గా దీనికి సంబంధించినటువంటి బెయిల్ పైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు సంస్థలపైన తనకు ఏమాత్రం నమ్మకం లేదని కోర్టుల్లోనే తేల్చుకుంటారంటూ కూడా కవిత స్పష్టం చేశారు. అలాగే తన పాత్ర ఏం లేదు ఈ యొక్క లిక్కర్ స్కామ్కి సంబంధించి అంటూ ఆవిడ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఎలాంటి లీగల్ రెమెడీస్ ఉన్నాయా ముందు ఇప్పుడు? సో ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆమెకున్న లీగల్ రెమెడీస్ జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిన తర్వాతనే బెయిల్ మూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో బెయిల్ మూవ్ అయిన తర్వాత కోర్టు దానిపై నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈ పిఎంఏ లాంటి ఒక ఆర్థిక నేరాల విషయంలో కోర్టులు చాలా కఠినంగా ఉంటున్నాయి. తొందరగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. వారు ఎన్ని విషయాలు కోర్టు ముందు వివరించినప్పటికీ ఆర్థిక నేరాల విషయంలో వారికి సంబంధించినటువంటి పాత్రను ఎస్టాబ్లిష్ చేసేందుకు చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఆర్థిక నేరగాలు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారనేది కోర్టు యొక్క అభిప్రాయం. సో ఇవన్నీ చీకట్లో చేసేటువంటి వ్యవహారాలు బినామీ పేర్లతో ఈ ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటారు కాబట్టి వాటిని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఆ మేరకు దర్యాప్తు సంస్థలకు ఆ దర్యాప్తు పూర్తి చేసేందుకు అవసరమైనటువంటి సంపూర్ణ సమయం ఇవ్వాలని కోర్టులు అభిప్రాయపడుతున్నాయి. కాబట్టి ఈ కేసులో ఇంత తొందరగా బెయిల్ కానీ విడుదల అయ్యేటువంటి అవకాశం లేదు. ఓకే వెంకటేష్.